పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయమునిచ్చిన సంఘానికి పెద్దలకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభములను తెలియజేయుచున్నాను. మేము సండే స్కూల్ పిల్లల ద్వారా స్కిట్ను డ్యాన్స్ను ప్రదర్శించబోచున్నాము. మీరు చూసి దేవుని దీవెనలు పొందాలని మీ అందరినీ ప్రేమతో కోరుచున్నాను. మొదటగా సండే స్కూల్ పిల్లలు డ్యాన్స్ వేస్తారు. ఎడ్విన్, లియో, షకీనా, హెలెనా, జెసికా. చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా, దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. ముందుకి వెనకకి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడురా, ముందుకి వెనకకి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడురా. అరెరరే దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా, అరే దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. ముందు సముద్రముందను వెనుక శత్రులుందను, ముందు సముద్రముందను వెనుక శత్రులుందను. సముద్రాన్ని ఏంటి సముద్రాన్ని తెరిచాడురా దేవుడు, శత్రువును ఓడించేరా. అరే సముద్రాన్ని తెరిచాడురా దేవుడు, శత్రువును ఓడించేరా. అరెరరే దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా, అరే దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. పిండి లేకపోయినా నూనె కసమైనను, పిండి లేకపోయినా నూనె కసమైనను. అద్భుతముగా ఆహా అద్భుతముగా ఓహో అద్భుతముగా రొట్టెలాయరా, ఆ రొట్టెలు తక్కువెప్పుడు కాలేదురా. అరే అద్భుతముగా రొట్టెలాయరా, ఆ రొట్టెలు తక్కువెప్పుడు కాలేదురా. అరెరరే దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా, అరే దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. డ్యాన్స్ వేస్తారు, చూసి ఆనందించండి. அக்கினியில் நடந்து வந்தோம், ஆனால் சேதம் ஒன்றும் இல்லையப்பா. தண்ணீரை கடந்து வந்தோம், நாங்க மூழ்கி போகவில்லையப்பா. உங்க கிருபை எங்களை விட்டு இமை பொழுதும் விலகலப்பா. உங்க கிருபை எங்களை விட்டு இமை பொழுதும் விலகலப்பா. எங்கள் தேவனே, எங்கள் ராஜானே, நாங்கள் போற்றிடும் எங்கள் கண்மலையே. எங்கள் தேவனே, எங்கள் ராஜானே, நாங்கள் போற்றிடும் எங்கள் கண்மலையே.
పక్షమ నిలబడిన గెలుపొందిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షమ నిలబడిన గెలుపొందిదేరా యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము శాంతికి సామరం శ్రీ యేసు రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం శాంతికి సామరం శ్రీ యేసు రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం కలిసి రక్తము పాతాళం మోయు రక్తము నరకాన్ని బంధించిన చేసేలే అధిపతి రాజు యేసయ్యే యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా పాపికి శరణము యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారదోలును ఖడ్గము యేసు రక్తము శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్తిల్లదు శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్తిల్లదు నరక కొట్టినా పడతలది చెతకు కొట్టినా గురవాసంభమై వేగారునిగా తీర్పు తీర్చా వచ్చిన రాజు యేసయ్యే యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షమ నిలబడిన గెలుపొందిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షమ నిలబడిన గెలుపొందిదేరా యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా తన్నతారే 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 చప్పట్లు తట్టి వాళ్ళని ఉత్సాహపడదాం. ఇప్పుడు స్కిట్ ప్రారంభిస్తున్నాము. స్కిట్ టైటిల్ నేమ్ యవనస్తుని మారు మనసు వాలిబని మనమార్చం. 1955 సంవత్సరము జరిగిన నిజ సంఘటన. డాక్టర్ డేవిడ్ పాల్ యాంగిచో గారి జీవిత చరిత్రలో నుండి ఆయన మారు మనసు పొందిన విధాన్ని మేము మీకు చూపిస్తున్నాము. స్కిట్ను స్టార్ట్ చేయబోతున్నాము. క్యారెక్టర్స్: పాల్ యాంగ్చో కీర్తి, పేరెంట్స్ ఏంజలీనా ప్రిన్సీ, ఫ్రెండ్ సాత్విక్, డాక్టర్ ఆనంద్, నర్స్ షెర్లీ, సండే స్కూల్ టీచర్ ఏంజలీనా, నైబర్ సుదర్శన్, పేషెంట్స్ జాకబ్ ఆల్విన్, జీసస్ కివిన్, సండే స్కూల్ స్టూడెంట్స్ ఏంజల్ మెర్లిన్, స్టూడెంట్స్ అభిలాష్, శ్యామ్, ఏడెన్ రూఫస్, ఫ్రెడీ, కౌశిక్, కావ్య, జోనథాన్. 1936 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన సౌత్ కొరియా ప్రాంతంలో పాల్ యాంగిచో గారు జన్మించారు. అక్కడ జరిగిన యుద్ధాల కారణంగా, కరువు కారణంగా, ఆర్థిక ఇబ్బంది వలన వారి చదువు మధ్యలోనే ఆగిపోతుంది. అయితే ఒక చోట ఆయన ట్యుటోరియల్ జరిపిస్తూ ఉండేవాడు. ఆయన జీవిత చరిత్ర: మొదటి రంగము, స్టేజీ మీద పాల్ యాంగ్చో గారు వారి ఇంట్లో వారి తల్లిదండ్రుల సంభాషణ. చూడండి. అమ్మా అమ్మా నాకు తల నొప్పిగా ఉంది.
కాస్త టీ ఇవ్వండి. వస్తున్నాను. ఇదిగో నాయనా. పాల్ మీ అమ్మేది? కిచెన్ లో ఉందా నాన్న? నిషా, నాకు ఒక టీ తీసుకురా. వస్తున్నానండి. పాల్ ట్యుటోరియల్కి వెళ్ళలేదా? టైం అవుతుంది. అవును పాల్, ఇప్పటికే లేట్ అవుతుంది కదా. వెళ్ళాలమ్మా, నాకు నీరసంగా ఉంది. అవును, ఏంటి పాల్ నువ్వు ఈ మధ్య చాలా నీరసంగా కనపడుతున్నావు. నాకు అనారోగ్యం నాన్న. పాల్ ఏం అనారోగ్యం? నాకు దగ్గు అమ్మా, సెట్ అయిపోతుందిలే. సరే నాన్న. నిషా, నువ్వు ఉదయాన్నే చెప్పావు కదా గుడికి వెళ్ళి పూజలు అర్చనలు చేయించాలని. అవునండి, అమ్మవారి గుడికి వెళ్ళాలి, స్వాముల వారి గుడికి వెళ్ళాలి. ఆ దేవుళ్ళ పుణ్యం వల్ల మనం బాగున్నామండి. సరే వెళ్దాం. పాల్ నువ్వు గుడికి రా, నీ ఆరోగ్యం బాగవుతుంది. మీరు వెళ్ళండి నాన్న, నేను కాసేపు ఆగి వస్తాను. సరే నిషా, మనం వెళ్దాం పదా. సరేనండి. పాల్ 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 ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఊరికినే కూర్చొని ఉన్నా. సరేరా, క్లాస్ అయిపోయిన వెంటనే మనము సినిమాకి వెళ్దామారా? సరేరా. అయ్యో అరే పాల్, మా ఇంటి పక్కన ఒక పార్క్ ఓపెన్ చేశారు. అక్కడికి చాలా మంది అమ్మాయి వస్తుంటారా. వాళ్ళని ఎగతాళి చేసి మనం ఆట పట్టిద్దామా? చాలా జాలీగా ఉంటుంది పాల్. సరదాగా ఉంటుందా? అయితే వెళ్దాం రారా. సరేరా. రే అలెక్స్, మా అమ్మ నన్ను గుడికి రమ్మందరా. అవేవో పూజలు చెయ్యాలంట. నువ్వు వస్తావా? ఏంటి గుడికా? సరేరా, అలాగనే ఈవినింగ్ గా పార్క్కి వెళ్దాం. రారా వెళ్దాం. సరేరా. ట్యుటోరియల్కి వెళ్ళి క్లాస్ జరుపుతుంటారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. 4 days లీవ్ ఇచ్చాం కదా, నేను ఇచ్చిన అసైన్మెంట్స్ పూర్తి చేస్తారా? ఎవరెవరు పూర్తి చేయలేదు చేయి పైకెత్తండి. ఏయ్ లేగు. ముగించలేదు సార్. ఎందుకు ముగించలేదు? బయట ఊరికి వెళ్ళాను సార్. ఈ రోజే వచ్చాను సార్. రేపు ఖచ్చితంగా ముగించుకొని రావాలి. ముగించుకొని వస్తా సార్. కూర్చో. స్టూడెంట్స్, క్లాస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం సార్. Today's topic. English grammar.
వస్తుంది. ఏంటిది ఇలా బ్లడ్ వస్తుంది? ఏంటిది ఇలా వచ్చిందండి? స్టూడెంట్స్ నేను ముందు ఇచ్చిన అసైన్మెంట్స్ ని కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఏంటి ఇది ఇలా బ్లడ్ వస్తుంది? ఈరోజు ఎలాగైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. స్టూడెంట్స్ టుడేస్ క్లాస్ లీవ్ చేసుకుందామా? ఓకే సార్. నెక్స్ట్ డే కలుద్దాం స్టూడెంట్స్. ఓకే సార్. హలో హల్లెలూయా. 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 మూడవ రంగం పాల్ యాంగ్చో గారు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. హాస్పిటల్లో జరిగే సంభాషణ. ఏంటి డాక్టర్? నిన్న అడ్మిట్ అయిన పేషెంట్ కి నేను చెప్పిన ట్రిప్స్ మందులు వేశారా? వేయలేదు డాక్టర్. టైం అయింది, వెయ్యండి. ఓకే డాక్టర్. నెక్స్ట్ పేషెంట్ రండి. డాక్టర్ డాక్టర్. కూర్చోండి. ఏంటి మీ ప్రాబ్లం? డాక్టర్ உங்களுக்கு தமிழ் தெரியுமா డాక్టర్? మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. நான் பேசுறது அவருக்கு புரியல. டாக்டர் எனக்கு வயிறு வலிக்குது டாக்டர். మీరు ఏం చెప్తున్నారు? ஐயோ நான் பேசுறது அந்த டாக்டருக்கு புரிய மாட்டேங்குது. இவருக்கு எப்படி புரிய வைக்கிறது? இவருக்கு ஆப்சென்ட் பண்ணியாச்சு புரிய வைக்கலாம். டாக்டர் எனக்கு வயிறு வலிக்குது டாக்டர். வாமிட் வருது டாக்టర్. ఓ అర్థమైంది. ఏంటి మీ వైఫ్ కి వామిట్స్ అయ్యి కడుపు నొప్పి పుడుతుందా? ஐயோ டாக்டர் என்னோட வைஃபுக்கு இல்ல டாக்டர். எனக்கு வயிறு வலிக்குது டாக்டர். வாமிட் வருது டாக்டர். ఓ ఇప్పుడు అర్థమైంది. మీ వైఫ్ కి వామిట్స్ అయ్యి కడుపు నొప్పి పుడుతుందా? కంగ్రాచులేషన్స్, మీ వైఫ్ ప్రెగ్నెంటా? ஐயோ நல்ல டாக்டர் கிட்ட வந்த மாட்டேங்கிட்டேனே. டாக்டர் என்னோட வைஃபுக்கு இல்ல டாக்டர். எனக்கு வயிறு வலிக்குது டாக்டர். வாமிட் வருது டாக்టర్. ఓ మీకు కడుపు నొప్పి పుడుతుందా? ஆமா டாக்டர். సరే, మీ పేరు చెప్పండి. గోపాల్. ఎన్ని రోజుల నుంచి కడుపు నొప్పి పుడుతుంది? 2 நாளா வயிறு வலி டாக்டர். 2 నెలలా? 2 நாளா டாக்டர். 2 వారాలా? 2 நாளா டாக்டர். 2 రోజులా? ஆமா டாக்டர். సరే, ఈ టాబ్లెట్స్ రాసిస్తాను, వెయ్యండి.
దయ్యాలి. డాక్టర్ డాక్టర్ టిప్స్ వేస్తాను. ఓకే, నెక్స్ట్ పేషెంట్ ని పిలవండి. నెక్స్ట్ పేషెంట్ రండి. అయ్యో తలనొప్పి. ఏంటి మీ ప్రాబ్లం? డాక్టర్ నాకు ఫీవర్ గా ఉంది. నిలబడండి, తిరగండి, శ్వాస వదలండి, కూర్చోండి. తలనొప్పి, కాలు నొప్పులు ఉన్నాయా? అవును డాక్టర్. సరే, మీ పేరు చెప్పండి. డాక్టర్ మా ఊర్లో నేనే ఊరు పెద్ద. నా పేరు తెలవనోళ్ళు ఎవరూ లేరు. నా పేరు వింటేనే అందరూ భయపడతారు డాక్టర్. ముందు మీ పేరు చెప్పండి. రామయ్య. ఏజు 57. సరే, ఈ టాబ్లెట్స్ రాసిస్తాను, వెయ్యండి. సరే. నర్స్, ఈయనకి ఇంజెక్షన్ వేయండి. ఇంజెక్షనా? ఏంటయ్యా అలా అరిచావు? ఇంజెక్షన్ అంటే నాకు భయం సార్. ఇంత మాట్లాడుతున్నాడు, ఇంజెక్షన్ చూస్తే మాత్రం మీకు భయం. లేదు సార్, ఖచ్చితంగా ఇంజెక్షన్ వెయ్యాలి. ప్లీజ్. నర్స్, తీసుకువెళ్ళు. అయ్యో ఇంజెక్షనా? రండి సార్. నర్సు గారు కొంచెం కొంచెం మెల్లగా వేయండి ప్లీజ్. నేను మెల్లగానే వేస్తాను. ఇన్ని రోజులు హాస్పిటల్కి వచ్చి ఉన్నా ఈ ఇంజెక్షన్ చూస్తే మట్టుకు భయం. ఓ భయం వేస్తుంది. అబ్బా అబ్బా నొప్పి. నేను ఇంకా వెయ్యలేదు. ఇంకా వేయలేదా? వేసినట్టుగా ఉండింది. సరే, అమ్మా అమ్మో, నేను ఇంకా వెయ్యలేదు. మీరు కళ్ళు మూయండి, నోరు తెరవకుండా ఉండండి. నేను వేసేది వరకు మీరు నోరు తెరవకండి. సరేనండి. నొప్పి నొప్పి. నెక్స్ట్ పేషెంట్ రండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి మీ సమస్య? నాకు కొన్ని వారముల ముందు నుండి దగ్గుతో పాటు బ్లడ్ కూడా వస్తుంది సార్. ఇంతకు ముందు కూడా ఇలా బ్లడ్ వచ్చేదా, లేదా ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు 3 times వచ్చింది సార్. సరే నర్స్, ఇవన్నీ ల్యాబ్కు తీసుకువెళ్ళి ఈ టెస్ట్ అన్నీ చెయ్యండి. రండి సార్. వస్తున్నాను.
డాక్టర్, ఇదిగోండి రిపోర్ట్స్. అయ్యో నర్స్, పాల్ గారిని పిలవండి. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి. మీతో పాటు ఇంకెవరైనా వచ్చారా? మా మమ్మీ, మా డాడీ వచ్చారు సార్. వాళ్ళని రమ్మని మీరు బయట వెయిట్ చేయండి. సరే సార్. ఓకే. మే కమ్ ఇన్ సార్. రండి. పాల్ మీ అబ్బాయేనా? అవును డాక్టర్, మేము పాల్ పేరెంట్స్ మీ. మీ అబ్బాయికి టీబీ వ్యాధి వచ్చింది. బ్రతకడం చాలా కష్టం. అమ్మో, టీబీనా? మన దేశంలో టీబీ అనే కొత్త వ్యాధి వచ్చింది. దీనివల్ల చాలా మంది చనిపోతున్నారు. డాక్టర్, ఈ వ్యాధికి పరిష్కారం లేదా డాక్టర్? ఈ టీబీ వ్యాధి బాగవడానికి మందులు ఇంకా కనిపెట్టలేదు. మీ అబ్బాయి లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. మీ అబ్బాయి 6 నెలల్లోపే చనిపోతాడు. అవునా డాక్టర్? మా అబ్బాయిని ఎలాగైనా కాపాడండి ప్లీజ్. మేము కాపాడలేమమ్మా. ఈ టీబీ ఒక అంటువ్యాధి. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ అబ్బాయిని సపరేట్గా ఒక రూమ్లో ఉంచండి. ఇక మీరు వెళ్ళొచ్చు. ఏమండి, ఏంటి మన పాల్ పరిస్థితి ఇలా అవుతుందని అనుకోలేదండి. మనమేం చేయలేం నిషా, అంతా ఆ భగవంతుని విధిరాత. నా వల్ల కావట్లేదండి. ఇక నుండి పాల్ని సపరేట్ రూమ్ లో ఉంచు. తప్పదా అండి? మన అబ్బాయి మనతో ఉండడా? తప్పదు నిషా, వెళ్దాం పద. యాంచో గారు తమ పేరెంట్స్తో హాస్పిటల్ నుండి ఇంటికి వస్తారు. పాల్, నువ్వు ఇక నుండి ఈ రూమ్ లోనే ఉంటావు. సరే నాన్న. నేను నమ్ముకున్న నా దేవుళ్ళు ఏమైపోయారు? నేను ఇక చనిపోవాల్సిందేనా? నేను భరించలేకపోతున్నాను. మా అబ్బాయి పరిస్థితి ఇలా అయిందే. పాల్, పాల్, ఏంటి అలెక్స్? ఆంటీ పాల్ ఉన్నాడా? పాల్కి ఆరోగ్యం బాగాలేదు. ఏమైందంటీ? పాల్కి టీబీ వ్యాధి వచ్చింది. ఏంటి టీబీనా? అలెక్స్, అలెక్స్, అలెక్స్ పాల్ని పిలుస్తున్నాడు. ఆంటీ ఇప్పుడు టైం అయిందంటీ, పాలు రేపు వచ్చి కలుస్తానులే. అయ్యో, ఇంకేమేంచి ఇంటికే రాకూడదు, లేకపోతే నేను కూడా టీబీ వ్యాధి వల్ల చనిపోతాను. నాకు వ్యాధి వచ్చిందని తెలిసిన వెంటనే మా ఫ్రెండ్ కూడా నా దగ్గరికి రావట్లేదు.
పాల్ యాంగ్చో గారి ప్రాంతంలో ఒక చర్చి ఉంది. ఆ చర్చిలో సండే స్కూల్ టీచర్ సండే స్కూల్ పిల్లలకు వాక్యం చెప్పిస్తాను. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, బాగున్నారా? బాగున్నాం టీచర్. ఇది 4th సండే కదా. నేను 3 వీక్స్ స్టోరీస్ చెప్పాను కదా, దాంట్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. సరే టీచర్. 3వ వారం కంటత వాక్యం ఎవరు చెప్తారు? సృజన, నువ్వు చెప్పమ్మా. అందరికీ వందనాలు. మొదటి యోగాను 4వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగరు. ఎందుకమ్మా భయపడుతున్నావు? సండే క్లాస్ టీచర్స్ ఎవరు పిల్లల్ని కొట్టరు. కూర్చో. 2వ వారం పాట ఎవరు పాడతారు? అభి, నువ్వు పాడు. రెండు చేపలు 5 రొట్టెలు పట్టుకుని చిన్నోడు యేసు కూడా వెళ్ళాడు. అదిరబన్న ఐలస ఐలేలో ఐలస. ఎందుకురా చిగ్గుపడుతున్నావు? కూర్చో. ఫస్ట్ వారం స్టోరీ ఎవరు చెప్తారు? సుశాంత్, నువ్వు చెప్పు. అరే ఇప్పుడు క్లాస్ ఎగ్గొడతా చూడు. అనగనగా ఓ తోట ఉంది టీచర్. ఆ తోటలో ఆదాము అవ్వ ఉండేవాళ్ళు. వాళ్ళు తినద్దన్న ఆపిల్ పండు తినేశారు టీచర్. తిన్నప్పుడు దేవుడు వాళ్ళని వెళ్ళిపోమ్మని తిట్టేసరికి వాళ్ళు పరిగెత్తుకుంటూ ఎక్కడికి రా వెళ్తున్నావు? ఇక్కడికి వచ్చి చెప్పు. వెళుతుండగానే వాళ్ళ జుట్టు పెరిగిపోయింది టీచర్. వాళ్ళ కండలు వచ్చేస్తున్నాయి. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళుతుండగానే గాల్లో జుట్టు ఇరుక్కుంది టీచర్. ఆ ఇరుకున్న జుట్టుని లాక్కొని పరిగెత్తుకుంటూ వెళుతుండగానే పెద్ద ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళారు టీచర్. అక్కడ నుండి తపక్కన కింద పడేసరికి ముక్కలయ్యారు టీచర్. ఆ ముక్కలన్నిటినీ 12 గంపలెత్తారు టీచర్. ఏం చెప్పావురా? స్టోరీ టీచర్. ఇది నేను చెప్పిన స్టోరీనేనా? అవును టీచర్. వెళ్ళి కూర్చో. పిల్లలు, వాడిలాగా ఎవ్వరు స్టోరీస్ వినబకండి. పిల్లలు, మీరు ఇదంతా జోక్గా తీసుకుంటున్నారు కదా. నేను బైబిల్లో నుండి ఒక మాట చెప్తాను, వినండి. యేసయ్య మాటల వలన చనిపోయిన వారు బ్రతుకుతారు. ఆయన మాటల వలన ఎన్నో రోగాలు బాగుపడ్డాయి. అంతేకాదు, యేసయ్య మన కోసం ఆ కల్వారి శిలువలో మరణించారు. మన పాపాల కోసం రక్తం చిందించారు. ఆ రక్తం ద్వారానే మన వ్యాధులకు స్వస్థత కలుగుతాయి. చాలా మంది ఈ మాటలు తెలియకే నరకానికి వెళ్ళిపోతున్నారు. పిల్లలు, బైబిల్లో నుండి మాటలు తెలిస్తే అందరూ పరలోక రాజ్యం వెళుతారు. అవునా టీచర్? యేసయ్య మాటలకు చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారా? అవునమ్మా. నిజంగానే చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారా? అవునమ్మా. యేసయ్య మాటలు చదివితే యేసయ్య వారికి వాళ్ళ బాధల నుండి, వాళ్ళ వ్యాధుల నుండి విడుదల కలిగిస్తాడు. సరే టీచర్. సరే పిల్లలు, మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. ఓకే టీచర్. బాయ్ పిల్లలు. బాయ్ టీచర్. ఏంజెల్ అనే పాప వారి ఇంటికి వెళ్తుండగా జరిగిన సంభాషణను చూడండి.
ఎవరినన్నా పోయి అడిగి చూద్దాము. అక్కడ ఒక అంకుల్ ఉన్నాడు, వెళ్ళి అడుగుదాము. అంకుల్, పాల్ అంకుల్కి ఏమైంది? ఆ అంకుల్కి టీబీ వ్యాధి ఉంది. ఆయన 6 నెలల్లో చనిపోతాడు. అందువలన డాక్టర్ సపరేట్ రూమ్ లో ఉంచమన్నారు. అవునా? పాల్ అంకుల్ చనిపోతాడా? అయ్యో, అంకుల్కి యేసయ్య మాటల గురించి చెప్పితే అంకుల్ బ్రతుకుతాడు. యేసయ్య మాటలు చదివితే చనిపోయిన వాళ్ళు బ్రతుకుతాడని సండే స్కూల్ టీచర్ చెప్పారు కదా. వెళ్ళి అంకుల్ చెప్దాము. రావచ్చా అంకుల్? రామ్మా. ఎవరు నువ్వు? అంకుల్, మీరు ఈ బైబిల్ తీసుకుంటే బ్రతుకుతాడు అంకుల్. ఇందులో ఉన్న ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అంకుల్. ఏంటి ఇలాంటివన్నీ తీసుకునే వాళ్ళము కాదు. మేము వేరే దేవుళ్ళని ఆరాధించే వాళ్ళము. అంకుల్ ప్లీజ్ అంకుల్, బైబిల్ తీసుకోండి. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. అంకుల్ ప్లీజ్ అంకుల్, బైబిల్ తీసుకోండి అంకుల్. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళు. అంకుల్కి నేనే పైన బైబిల్ ఇస్తాను, ఖచ్చితంగా బైబిల్ ఇస్తాను. మరుసటి రోజు ఏంజల్ మళ్ళీ పాల్ యాంగ్చో గారి ఇంటికి వెళ్తుంది. ఈ రోజు అంకుల్కి బైబిల్ ఇవ్వాలి. రావచ్చా అంకుల్? నిన్ను రావద్దన్నానా? మళ్ళీ ఎందుకు వచ్చావు? అంకుల్ ప్లీజ్ అంకుల్, బైబిల్ తీసుకోండి అంకుల్. నిన్ను రావద్దన్నా. అంకుల్ ప్లీజ్ అంకుల్, బైబిల్ తీసుకోండి అంకుల్. అమ్మా, నువ్వు చిన్న పిల్లవమ్మా. ఈ రూమ్ లో క్రిములు ఉంటాయమ్మా. నీకు ఇన్ఫెక్షన్ అవుతుందమ్మా. ఈ ఊపిరి పీలిస్తే నువ్వు చనిపోతావమ్మా. నా మాట విని వెళ్ళిపో అమ్మా. అంకుల్, మీరు ఈ బైబిల్ తీసుకుంటేనే వెళ్ళిపోతాను అంకుల్. ఎందుకమ్మా నీకు నా మీద ఇంత ప్రేమ? సరే, అక్కడ పెట్టి వెళ్ళు. చదవండి అంకుల్. చదువుతాలే. ఇదేంటి, మగవాళ్ళు పిల్లలు కన్నట్లు ఉంది. ఏం బాగాల, నాకొద్దు. మరుసటి రోజు ఏంజల్ మళ్ళీ పాల్ యాంగ్చో గారి ఇంటికి వెళ్తుంది.
వచ్చా అంకుల్? రామ్మా. అంకుల్ బైబిల్ చదివాడా? ఏంటమ్మా మగవాళ్ళు పిల్లలను కన్నట్లు ఉంది. టెలిఫోన్ డిక్షనరీలా ఉంది. అంకుల్ అక్కడి నుంచి కాదు అంకుల్. ఇక్కడి నుంచి చదవాలి అంకుల్. సరే నువ్వు వెళ్ళు, నేను చదువుతాలే. నేను మా ఫ్రెండ్స్ సండే స్కూల్ టీచర్ అంకుల్ కోసం ప్రార్థిస్తాము. ముఖ్యమయ్యి చనిపోయే పరిస్థితికి ఏర్పడతారు. వారు చనిపోయారా లేదా మీరే చూడండి. ఈ బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. చనిపోయిన లాజర్ను కూడా లేపాడు. మా కోసం కాదు కాదు, నా కోసం ఆ కల్వారి సిలువలో మరణించాడు. ఈ లోకంలో ఉన్న దేవుళ్ళ కంటే ఈ దేవుడే గొప్పవాడు. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, చూడాలని ఉన్నా చూడలేకున్నా, చేరాలని ఉన్నా నేను చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా.
లేని గొర్రెనైతే కాటికి నే చేరువైతే, కావలి లేని తోటనైతే కారడవిగా నే మారితే, గూడు చెదరిన గువ్వనైతే గుండె పగిలిన ఏకాకినైతే, గుండె దిగులుగా ఉందయ్యా గూడు చేర్చుమో యేసయ్యా, గుండె దిగులుగా ఉందయ్యా గూడు చేర్చుమో యేసయ్యా. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, ఆశలే అడియాశలై అడుగంటేనే నా జీవితం, శోధనల సుడివడిలో తొట్టిల్లేనే నా పయనం, చుక్కాని లేని నావనైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి, గురి చేర్చుమో యేసయ్యా గుండె గుడిలో నీ ఉండయ్యా, గురి చేర్చుమో యేసయ్యా నా గుండె గుడిలో నీ ఉండయ్యా. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, చూడాలని ఉన్నా చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా దరి చేర్చుమో నన్నయ్యా, బ్రతికించుమో యేసయ్యా దరి చేర్చుమో నన్నయ్యా. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా. చదువుతున్న బైబిల్లోని యేసుని నేను ఒక మతంలో చనిపోయిన వ్యక్తిని కాను, నేను సజీవుడైన దేవుడను. నిన్ను బాగు చేసి ఈ ప్రపంచమంతా సువార్త చెప్పుటకు నిన్ను వాడుకుంటాను.
యేసయ్యా, యేసయ్యా, నా కోసం వచ్చావా? నా కోసం వచ్చావా? పాల్ యాంగ్చో గారికి టీబీ వ్యాధి తగ్గిపోతుంది. ఆయన ఆ టీబీ వ్యాధి నుండి బాగైపోయిన తర్వాత జరిగిన సంభాషణ చూడండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అంకుల్, అంకుల్, ప్రైజ్ ద లార్డ్ అంకుల్. ప్రైజ్ ద లార్డ్ అంకుల్. ప్రైజ్ ద లార్డ్ అంకుల్. అమ్మా, ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్ అంకుల్. నువ్వు నన్ను గుర్తుపట్టావా? మీరు పాల్ అంకుల్ కదా? అవునమ్మా. ఎలా ఉన్నాడు అంకుల్? నేను బాగున్నానమ్మా. ఈ బైబిల్లో ఉన్నాయి, క్రీస్తు నన్ను స్వస్థపరిచాడమ్మా. నేను ఇప్పుడు దేవునికి గొప్ప సేవకునిగా, గొప్ప సాక్షిగా ఈ దేశమంతటా సేవ చేస్తున్నానమ్మా. అంకుల్, మీరు పాస్టర్ అయ్యారా? అవునమ్మా. నువ్వు ఆ రోజు నాకు బైబిల్ ఇవ్వకుండా ఉండుంటే నేను ఇప్పటికీ చనిపోయి ఉండేవాన్నమ్మా. నువ్వు ఆ రోజు బైబిల్ ఇచ్చి దేవుని మాటలు చెప్పడం వల్లే నేను ఇప్పుడు బ్రతికి ఉన్నానమ్మా. అంకుల్, మా సండే స్కూల్ టీచర్ ఆ యేసయ్య మాటలు మాకు చెప్పాడు అంకుల్. నేను మీకు చెప్పాను అంకుల్, మన యేసయ్య అద్భుతం చేశాడు అంకుల్. అవునమ్మా. నేను పెద్ద చర్చి కట్టాను, నువ్వు అక్కడికి తప్పకుండా రావాలి. వస్తాను అంకుల్. రా, మనం చర్చికి వెళ్దాం. సరే అంకుల్. మీరందరూ ఖచ్చితంగా బైబిల్ చదవండి. పిల్లలకు గట్టిగా చప్పట్లు కొడదాం. పాల్ యాంగ్చో గారు సేవకు వచ్చిన తర్వాత ఆయన పేరు డాక్టర్ డేవిడ్ యాంగ్చోగా మారింది. పాల్ యాంగ్చో గారు యూడో గాస్పల్ చర్చ్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద చర్చి కట్టారు. ఈ ప్రపంచంలోనే ఆయన 1990వ సంవత్సరంలో పెద్ద చర్చి కట్టారు. ఆయన దేవుని సేవలో ఉండి పాల్ యాంగ్చో గారు 14వ తేదీ సెప్టెంబర్ 2021వ సంవత్సరంలో ప్రభువునందు నిద్రించారు. కానీ ఆయన మారడానికి కారణం ఒక సండే స్కూల్ అమ్మాయి. కాబట్టి మీ పిల్లలను కూడా సండే స్కూల్కు పంపించండి. మీరందరూ బైబిల్ గ్రంథాన్ని ఎక్కువగా చదవండి. ఈ విధముగా దేవుని అద్భుతాలన్నీ చూడండి. అందరికీ వందనాలు.